హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. వీరందరూ కూడా ఇక్కడికి వెళ్ళి కంపల్సరీగా పెన్షన్ అయితే తీసుకోవాలి. రేపటి నుంచే పంపిణీ అండి. 3,000 రూపాయలు మీ చేతికైతే ఇస్తారు. అది ఎక్కడ ఏంటి అనేది, మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలనేది పూర్తి వివరాలు నేను మీకు చెప్తానండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకి ఎలక్షన్ కోడ్ అయితే వేశారు కదండి. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా మనకి పెన్షన్లు అయితే ఆంధ్రప్రదేశ్లో, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంటింటికి వెళ్ళి 1వ తారీఖు రోజున వాలంటీర్లు అయితే ప్రతి ఒక్క పెన్షన్దారుల చేత వేలి ముద్రలు అయితే వేయించుకొని 1వ తారీఖు రోజు నుంచి కంపల్సరీగా 5వ తారీఖు లోపల ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే ఇంటి వద్దకే తీసుకొని వెళ్ళి ఇస్తారండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వారికి అందరికీ కూడా, బెనిఫిషియర్స్ అందరికీ కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలు కూడా సచివాలయం వద్దకే పిలిపించి ప్రతి ఒక్కరిని కూడా అక్కడే వేలిముద్రలు వేయించుకొని పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి. ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డుని అయితే కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. అక్కడ వేలిముద్ర వేయించుకొని మీ పెన్షన్ అయితే మీకు ఇచ్చేస్తారండి 3,000 రూపాయలు. ఇలాగా జూన్ నెల వరకు కొనసాగుతుందంటే, అంటే ఏప్రిల్, మే, జూన్ నెల వరకు, ఈ 3 నెలలు కూడా ఎలక్షన్ కోడ్ తీసేంత వరకు కూడా సచివాలయంలోనే సచివాలయ సిబ్బంది చేతనే పెన్షన్లు అన్నీ కూడా పంపిణీ చేయించాలని చూస్తున్నారు. ఇదైతే మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్ అండి. రేపటి నుంచి కంపల్సరీగా మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి 3,000 రూపాయల పెన్షన్ కావాలంటే కంపల్సరీగా వేలి ముద్ర వేసి మీ పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీ ఆధార్ కార్డుని అయితే మర్చిపోకుండా తీసుకొని వెళ్ళాలి కంపల్సరీగా. సో ఇదండి ఈరోజు వీడియో. మనకి మళ్ళీ ఏదైనా కానీ పెన్షన్ అప్డేట్ వస్తే తప్పకుండా అందిస్తానండి. ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే తప్పకుండా వెంటనే మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. వీడియో నచ్చిన కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.